మంత్రాలయం నియోజకవర్గంలో పసుపు మంటలు చల్లారడం లేదు. టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డిని కాదని రాఘవేంద్ర రెడ్డికి టికెట్ ఇవ్వడంతో నియోజకవర్గంలో కేడర్ రెండుగా చీలిపోయింది. రాఘవేంద్ర రెడ్డిని బరి నుంచి తప్పించాలని మంత్రాలయం నియోజకవర్గంలో ఆగ్రహ జ్వాలలు రోజురోజుకు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత విభేదాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో మొదటి జాబితాలో టీడీపీ 9 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. రెండవ జాబితాలో 3 నియోజకవర్గ అభ్యర్థులను అనౌన్స్ చేసింది. సీట్ వచ్చిన నేత అతని క్యాడర్ సంబురాలు చేసుకుంటే రాని వాళ్లు మాత్రం నిరసనలతో రోడ్డెక్కుతున్నారు. అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మంత్రాలయం నియోజకవర్గంలో ఉంది. మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జిగా 10 సంవత్సరాలుగా తిక్కారెడ్డి బాధ్యతలు చేపడుతూ వచ్చారు. ఇటీవల వైసీపీ అధిష్టానం తీసుకున్న మార్పుల చేర్పులతో నియోజకవర్గంలో అధికంగా ఉండే బీసీలకు సీటివ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అందువల్లే తిక్కారెడ్డిని కాదని రాఘవేంద్రారెడ్డి పేరును ఖరారు చేసింది. దీంతో మంత్రాలయ నియోజకవర్గంలో ఒక్కసారిగా తిక్కారెడ్డి అనుచరులు భగ్గుమన్నారు. అధిష్టానం తమ నాయకుడికి అవకాశం కల్పించాలని, కొత్తగా ప్రజలకు పరిచయం లేని వ్యక్తితో ఏం ప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు. మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి విషయంలో హైకమాండ్ పునరాలోచన చేయాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. తిక్కారెడ్డికి టికెట్ ఇస్తే గెలుపు ఈజీ అంటున్నారు. ఇదే నినాదంతో ఇటీవల కోస్గిలోని 4 మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ కోవట్ రాఘవేంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారని టైర్లకు అగ్గిపెట్టి నిరసన వ్యక్తం చేశారు. కార్యకర్తలకు అండగా ఉన్న నాయకుడు పాలకుర్తి తిక్కారెడ్డి అని సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఆఫీస్ చుట్టూ బ్రోకర్లున్నారు. వారి మాటలు విని తనకు టికెట్ ఇవ్వలేదని పాలకుర్తి తిక్కారెడ్డి బహిరంగంగా మండిపడ్డారు. మా పార్టీ లిస్టులో ఒక వైఎస్ఆర్సీపీ కోవర్టుకు టికెట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ప్రజలు, కార్యకర్తలు మమేకమై ఈరోజు మేము ఆత్మీయ సమ్మేళనం చేస్తే కొన్ని వేలాది మంది కార్యకర్తలు 4 మండలాల నుంచి వచ్చారు. మేము చంద్రబాబు గారికి కోరుకునేది ఏమంటే, మీ నిర్ణయాన్ని ఒకసారి పునఃపరిశీలించండి, సర్వే చేయించండి. మేము గెలుస్తామంటేనే మాకు టికెట్ ఇవ్వండి. కనీసం ఏజెంట్లు పెట్టుకోలేని వాడు, కనీసం గ్రామాలలో తన పేరు కూడా తెలియని వాడు. మంత్రాలయం టికెట్ బీసీకి ఇవ్వటం వెనుక చంద్రబాబు మాస్టర్ మైండ్ ఉందట. బీసీకి టికెట్ ఇవ్వడంతో ఆ ఎఫెక్ట్ ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలపైన కూడా ఉంటుందట. ఆయా నియోజకవర్గాల్లోని బీసీ ఓటర్లు టీడీపీకి అనుకూలంగా ఉంటారని చంద్రబాబు భావించారు. రానున్న రోజుల్లో బీసీలకు పెద్దపీట వేస్తామనే విషయాన్ని కూడా చెప్పకనే చెప్పినట్టు అవుతుందట. చంద్రబాబు టికెట్ ఇచ్చారు. ఇక గెలిచి ఎమ్మెల్యే సీట్ను కానుకగా ఇస్తానని రాఘవేంద్రారెడ్డి చెబుతున్నారు. బడుగు బలిగిన నియోజకవర్గం, కార్యకర్తలు ఉండేటువంటి నియోజకవర్గం. ఈ మంత్రాలయం నియోజకవర్గంలో సేవ చేయడానికి నన్ను ఎంచుకున్నందుకు అదే నమ్మకాన్ని నిలుపుకొని ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేసి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. తిక్కారెడ్డి కూడా ఈలోగా తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ముఖ్య నాయకులతో కలిసి మరోసారి అధిష్టానం వద్దకు వెళ్లాలని చూస్తున్నారట. నూతన ఇన్ఛార్జితో తమకు నష్టం కలుగుతుందని చంద్రబాబుకు గట్టిగా చెప్పేందుకు సిద్ధమయ్యారట. సో ఓవరాల్ గా మంత్రాలయం నియోజకవర్గంలో కొత్త వారికి సీట్ ఇవ్వటంతో తిక్కారెడ్డి వర్గం ఆగ్రహంతో ఉంది. రాఘవేంద్రారెడ్డి నియోజకవర్గానికి కొత్త కావటంతో గెలుపు అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో దీన్ని టీడీపీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. లేదంటే అక్కడ గెలుపు అవకాశాలు తారుమారైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.